వెల్కమ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం యూపీఎస్సీ ఎగ్జామ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా ఫ్రెషెస్ నా వెబ్సైట్కి వెళ్తున్న కన్నా కానీ మీకు ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ యూపీఎస్సీ ఎగ్జామ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీకు ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్ని జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. యాప్ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ నుంచి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి టెంటేటివ్ ఇయర్ రిలీజ్ చేశారు. సో ఇట్స్ ఇన్ 2022 అండ్ ఈ పర్టిక్యులర్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ 12th of October 2021. ఎగ్జామినేషన్ కండక్టెడ్ 2022. సో ఇది జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్. మీకు వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు. టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి ఏం అప్డేట్స్ వచ్చినా కానీ. నోటిఫికేషన్లో మనకి బేసిక్ డీటెయిల్స్ కాకుండా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ కూడా మీకు ఎండ్కి వెళ్ళిపోతే మీకు అన్ని క్లియర్గా తెలుస్తుంది. మనం ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఒకటే కవర్ చేసేసుకుందాం. క్యాండిడేట్స్ ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయాలి. సో దిస్ విల్ బీ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో డీటెయిల్స్ ఆఫ్ వెరిఫికేషన్స్ అంతా మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు తెలుస్తుంది. ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ తెలుస్తుంది, లైక్ యువర్ ఎడ్యుకేషన్, ఏజ్ ఎక్సెట్రా. వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి. వెన్ క్యాండిడేట్ ఈజ్ అపాయింటెడ్ ఫర్ ఇంటర్వ్యూ కానీ పర్సనాలిటీ టెస్ట్ అటెండ్ అయ్యేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళాలి. అండ్ అప్లై చేయాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి చదవండి. క్యాండిడేట్స్ కంపల్సరీగా మీ ఫోటో ఐడి, ఆధార్, ఓటర్ కార్డ్ ఆర్ డ్రైవర్స్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఐడి మాత్రం మీరు కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఫర్దర్గా అదే రెఫరెన్సెస్కి యూజ్ చేస్తారు కాబట్టి సో మేక్ ష్యూర్ ఫోటో ఐడి అనేది వెరీ క్లియర్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్తో పాటు అప్లై చేస్తున్నారు అని. సో ఇందాక చెప్పాను లాస్ట్ డేట్ 12th October 2021 ఓన్లీ. ఎగ్జామినేషన్ 2 పేపర్స్ కండక్ట్ చేస్తారు ఆబ్జెక్టివ్ వైజ్. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ that there is a negative marking. Every wrong answer ki negative marking anedi untadi. And first read all the special instructions for the objective type test. Appendix 3 part A part B lo meeku dorukutadi ide notification lo. Preliminary examination lo meeku geo scientist examination 2 objective type papers anedi untadi. And make sure any mobile devices కానీ ఇట్లాంటివి ఏం తీసుకెళ్ళకూడదు. బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ ఈజ్ అలాట్మెంట్ ఆఫ్ సెంటర్స్. ఎవరైతే మీరు ముందుగా అప్లై చేస్తారో వాళ్ళకి ముందు అలాట్మెంట్ అనేది జరుగుతుంది ఇన్ ద సెంటర్స్. సెంటర్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ కనుక చూస్తే మీకు భోపాల్, చెన్నై, ఢిల్లీ, గువాహటి, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ముంబై అండ్ షిమ్లా ఈ ప్లేసెస్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ముందుగా అప్లై చేస్తే మీకు దాన్ని బట్టి ఫస్ట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. లేట్ అప్లై చేస్తే లేట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ప్లేసెస్. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. స్టేజ్ 1లో మీకు కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ స్టేజ్ 2లో జియో సైంటిస్ట్ విచ్ ఇస్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్, అది డిస్క్రిప్టివ్లో ఉంటుంది. ఫస్ట్ ఈజ్ ఆబ్జెక్టివ్, నెక్స్ట్ ఇస్ డిస్క్రిప్టివ్. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది, అది స్టేజ్ 3. ఎవరైతే మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా క్వాలిఫై అవుతారో ఆ తర్వాత వాళ్ళని పర్సనాలిటీ టెస్ట్కి ప్రొసీడ్ చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అన్న కండక్ట్ చేస్తారు. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ 25th, 26th of June కండక్ట్ చేస్తారు 2022న. సో కేటగిరీస్ ఆఫ్ ద జియోలాజికల్ సర్వే. జియాలజిస్ట్ గ్రూప్ ఏకి 100 వేకెన్సీస్, జియోఫిజిస్ట్కి 50, కెమిస్ట్రీకి 20 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఈజ్ రిగార్డింగ్, సో ఇదంతా మీకు ఫర్ ద ఆల్ ఆఫ్ ద రిజర్వేషన్ అండ్ రెలవెంట్గా జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఎలిజిబిలిటీ కండిషన్స్. ఎవరు ఎలిజిబుల్? క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లేదా నేపాల్, భూటాన్ సబ్జెక్ట్ ఆర్ టిబెటియన్ రెఫ్యూజీ ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, బర్మా, శ్రీలంక ఎక్సెట్రా. అండ్ రెలవెంట్గా కంపల్సరీ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి రిగార్డింగ్ యువర్ ఎలిజిబిలిటీ ఆర్ నేషనాలిటీ. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూస్తే 32 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ ఆల్సో మేక్ ష్యూర్ ఒకవేళ మీరు రిజర్వేషన్కి బిలాంగ్ అవుతుంటే రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేయండి. అండ్ 21 years ఇస్ ద మినిమమ్. 32 years 1st Jan 2022కి మీకు కనుక 32 years వస్తే అక్కడికి ఏజ్ బార్ అనేది ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మాక్సిమం 7 years గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్కి ప్రకారంగా రిలాక్స్డ్.
కాలమ్స్ ఇక్కడ మీకు డిఫరెంట్ కాలమ్స్ మెన్షన్ చేశారు డిపార్ట్మెంట్ వైజ్. సో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో మీకు 3 సెక్షన్స్ ఉన్నాయి, అంటే 3 డిపార్ట్మెంట్స్. అండ్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్లో మీకు మళ్ళీ 3 గ్రూప్స్ ఇచ్చారు. నెక్స్ట్ అప్ టు 3 years వరకు డిఫెన్స్ సర్వీసెస్ పర్సన్లో మీకు హాస్టైల్స్ ఫారెన్ కంట్రీలో డిస్ట్రిబ్యూటెడ్ ఏరియాస్లో మీకు సబ్సిక్వెంట్స్ అనేది ఉంటుంది. అండ్ మ్యాక్సిమం 5 years వరకు ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇస్ ద రిలాక్సేషన్ గివెన్. సో ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ కనుక చూస్తే ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ అండ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఇచ్చిన ఫీజ్ అనేది మీరు యూ హ్యావ్ టు పే ద ప్రిస్క్రైబ్డ్ ఫుల్ ఫీజ్. ఎలా అప్లై చేయాలి ఇక్కడ ఇచ్చారు లింక్. సో యూ కెన్ యాక్సెస్ ద లింక్ అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. రిజిస్టర్ చేసుకోండి, మీకు రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ ఇస్తారు. సో దాన్ని బట్టి ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్తో పాటు మీరు అప్లికేషన్ ఫామ్ అండ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి. జస్ట్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే యూ విల్ బీ డిస్క్వాలిఫైడ్. క్యాండిడేట్స్ కంపల్సరీ స్కాన్ డాక్యుమెంట్స్ అనేది మీరు యూ హ్యావ్ టు సబ్మిట్ దెమ్. స్కాన్ డాక్యుమెంట్స్ ఒకవేళ నీట్గా లేకపోయినా కానీ క్లారిటీ లేకపోయినా కానీ డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ రిజల్ట్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ జూలై ఆగస్ట్ మంత్స్ ఇన్ 2022లో మీకు రిలీజ్ చేస్తారు. అండ్ కంపల్సరీ మీరు చెక్ లిస్ట్ పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, రిజర్వేషన్ కేటగిరీ కాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అసెట్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ నెక్స్ట్ ఎనీ అదర్ ఎక్స్పీరియన్స్ అన్ని ఒరిజినల్స్ అనేవి మీరు ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ టైం అప్పుడు మీరు తీసుకువెళ్ళాలి. అండ్ ఒకవేళ if it is not authorized, make sure you should get it gazetted by the date of 22nd September 2021. Next details, classification of the physical requirements icharu. So regarding speaking, hearing, sitting, standing and the physical requirements em icharu anesi chepparu. And withdrawal of application. So withdrawal of application anedi depending on the scheme of examination, syllabus and also relevant ga mee documents kanka pettakapothe eligibility criteria ani ikkada ichin dani kanka cheyapothe candidates application will be disqualified. ఇక్కడ నుంచి మనకి అపెండిక్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఏ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్, మెయిన్స్కి, ఇంటర్వ్యూ, ఆల్ ఆఫ్ దాట్. సో స్ట్రీమ్ 1లో మీకు పేపర్ 1, పేపర్ 2 జనరల్ స్టడీస్ 2 hours కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ జియాలజీ 400 marksకి ఉంటుంది. ఫర్ జియో ఫిజిక్స్ 2 papers మళ్ళీ 400 marksకి జనరల్ స్టడీస్ అండ్ జియో ఫిజిక్స్. కెమిస్ట్రీకి జనరల్ స్టడీస్ అండ్ కెమిస్ట్రీ 400 marksకి. అట్లాగే నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్యాటర్న్. సో ఇది అయిన వెంటనే లాస్ట్కి మీకు సిలబస్ కూడా ఇస్తారు. సో సిలబస్ కూడా రెలవెంట్గా మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. సేమ్ నోటిఫికేషన్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ యాక్సెస్ చేయండి అండ్ క్లియర్గా డీటెయిల్స్ అన్ని చదివి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.